రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస వివాదాల నేపథ్యంలో నైనీ కోల్ మైన్ టెండర్ ప్రక్రియ రద్దయింది. ఒడిశాలో సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు గని తవ్వకాలకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. టెండర్ల దాఖలుకు విధించిన అర్హత నిబంధనలపై ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. టెండర్ల దాఖలుకు అర్హత నిబంధనలు సింగరేణి పాలక మండలి ఖరారు చేస్తుంది. ఇక నిబంధనలపై ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్లను రద్దు చేయాలని పాలక మండలి సూచించాను అని ఆయన చెప్పారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస వివాదాల నేపథ్యంలో నైనీ కోల్ మైన్ టెండర్ ప్రక్రియ రద్దయింది. ఒడిశాలో సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు గని తవ్వకాలకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. టెండర్ల దాఖలకు విధించిన అర్హత నిబంధనలపై ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. టెండర్ల దాఖలకు అర్హత నిబంధనలు సింగరేణి పాలక మండలి ఖరారు చేస్తుంది. నిబంధనలపై ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్లను రద్దు చేయాలని పాలక మండలి సూచించాను అని ఆయన అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్ దేవిక, ఏదైతే సింగరేణి కోల్రీస్ కంపెనీ లిమిటెడ్ SCCL ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ కు సంబంధించినటువంటి టెండర్ల నోటిఫికేషన్ రద్దు అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే టెండర్లు రద్దు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఏదైతే ఉన్నారో వాళ్ళు సింగరేణి యాజమాన్యానికి సంబంధించి సూచనలు చేశారు. అయితే ఇది జనవరి 19వ తారీఖు చుట్టుపక్కల ఆ టైంలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన చాలా కీలకంగా వివరించిన విషయం అందరూ తెలుసు. అయితే టెండర్లు సమయం ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా కానీ పాలనాపరమైన కొన్ని కారణాల ద్వారా తీవ్ర ఆరోపణల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అయితే SCCL పాలక మండలి టెండర్ నిబంధనలను ఖరారు చేస్తుంది. ఆరోపణలు వచ్చిన వెంటనే రద్దు చేసి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియా రిపోర్టర్లతో తన పాత్ర ఉందని ఆరోపణలు పూర్తిస్థాయిలో తిరస్కరించిన విషయం మనకు తెలిసిందే. అయితే టెండర్లలో ఏ బిడ్డర్లు రాలేదని సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం కొత్త టెండర్ పిలుస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆధారంగానే ఈ టెండర్లు అనేది రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే తీవ్రంగా మనకి ఇంకో అంశం కూడా తెలుసుకోవాలి. అంటే ఆరోపణలు అసలు వివాదం గురించి కూడా మరొకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం మనకుంది. కాబట్టి టెండర్ నిబంధనల్లో మార్పులు చేసి కొందరు బిడ్డర్లు ఏదైతే నిర్దిష్ట కంపెనీలకు అనుకూలంగా చేసిన కొన్ని ఆరోపణల నేపథ్యంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ వంటి నిబంధన అవకతవకలకు దారితీశాయని బీఆర్ఎస్ నేతల హరీష్ రావు మాజీ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు ఆరోపించిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు కూడా డిమాండ్ చేశారు హరీష్ రావు. అయితే బీజేపీ నేతలు ఎన్ రామచంద్రరావు ఇది కమిషన్ లూట్ పాలనకు నిరసన అంటూ కూడా ఆయన విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి జి కిషన్ రెడ్డి రాజకీయ జోక్యం అవినీతి వల్ల SCCL ఆర్థిక సమస్యలో పడిందని, నైన్ బ్లాక్ ఆపరేషన్ ఆలస్యం అవుతుందని కూడా తీవ్రస్థాయిలో ఆయన కూడా ఆరోపించిన పరిస్థితి మనం చూసాం. అంటే కేంద్రం అంతర్గత విచారణ చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థిస్తే సిబిఐ దర్యాప్తు కూడా చేస్తామంటూ కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నైనీ బొగ్గు గని 2015లో సింగరేణి కేటాయించబడింది. కానీ టెండర్లు రద్దులతో ఉత్పత్తి ఆలస్యం అవుతున్న ఒక మేజర్ ఆరోపణ వినిపిస్తా ఉంది. అయితే SCCL ఇప్పుడు కొత్త టెండర్లు పిలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే సెంట్రల్ గైడ్ లైన్స్ పాటిస్తూ దీనికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఒకసారి మనం ఇక్కడ ఈ నైనీ కోల్ మైన్ సంబంధించి ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లా చేండిపాడ తహసీల్లో ఉన్నటువంటి ఈ మైన్ ఏదైతే ఇది మహానది వ్యాలీ గ్రాబెన్ కోల్ ఫీల్డ్ లో భాగంగా ఉంటుంది. అయితే సింగరేణి కోల్రీస్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే SCCL ద్వారా నిర్వహించబడుతున్న ఈ గని చరిత్రలో అంటే తెలంగాణ వెలుపల మొదటి గనిగా దీని చరిత్రను కాలక్రమంగా వివరిస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే దాదాపు ఏదైతే 2007లో భారత ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖ MOC ద్వారా నైనీ కోల్ బ్లాక్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ GMDC అలాగే పాండిచ్చేరి ఇండస్ట్రియల్ ప్రమోషన్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా కేటాయించడం జరిగింది. అయితే వారు నైనీ కోల్ కంపెనీ లిమిటెడ్ NCCL అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసి 50:50 ఈక్విటీ అనే ఒక నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత 2010 సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ నైనీ బ్లాక్ కు జియోలాజికల్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చింది. దాని తర్వాత మొత్తం జియోలాజికల్ రిజర్వ్ అంటే 455.18 మిలియన్ టన్నులు లోతు అలాగే లోతు 550 మీటర్ల వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే 2015 ఆగస్టు 13 చూసుకుంటే కనుక NCCL నుంచి అలాట్మెంట్ రద్దు చేసి MOC ద్వారా ఏదైతే MOC ఆర్డర్ నెంబర్ 103/21/2 NA ద్వారా SCCL కి కేటాయించడం జరిగింది. ఇది SCCL యొక్క ఏదైతే పెగడపల్లి మంచిర్యాల జిల్లాలోని
ఎండబ్ల్యూ థర్మల్ పవర్ ప్లాంట్ STPP బొగ్గు సప్లై కోసం అనేది కూడా దీన్ని తీసుకొచ్చిన పరిస్థితి చూస్తాను. అయితే 2016 STPP మొదటి యూనిట్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా డెడికేట్ చేయబడిన విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నైని గారి దీనికి బొగ్గు సప్లై చేయాలని కూడా ప్లాన్ చేసిన పరిస్థితి దీనికి తెలుస్తోంది. అయితే 2018 పర్యావరణ క్లియరెన్స్ ప్రక్రియ ప్రారంభమై గని ఓపెన్ కాస్ట్ మెథడ్ తో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన కూడా అప్పుడు రావడం జరిగింది. అయితే 2024-25 అంటే గత సంవత్సరం 2025 ఏప్రిల్ 15-16 SCCL చరిత్రలో మొదటిసారి తెలంగాణ వెలుపల గని ప్రారంభించి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వర్చువల్ గా కూడా దీన్ని ఇనాగ్రేట్ చేసినట్టు పరిస్థితి వస్తుంది. ఇది 9 సంవత్సరాల ఆలస్యం తర్వాత జరిగింది. అయితే ఇది SCCL కు గ్లోబల్ ఎక్స్పాన్షన్ మొదటి అడుగుగా పరిగణించబడవచ్చు. మనం అంటే పరిగణించవచ్చు. దీన్ని 2025 డిసెంబర్ SCCL ఒడిశా ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తో MOU సైన్ చేసి గని సమీపంలో దాదాపు అల్ట్రా సూపర్ క్రిటికల్ క్యాప్టెన్ పవర్ ప్లాంట్ సెటప్ చేసి ఆ రకమైన ఒక ప్లాన్ తీసుకొచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దామన్న నేపథ్యంలో ఈ రకంగా ఇప్పుడు ఈ ఒక్కసారిగా దీనికి సంబంధించి పూర్తి స్థల ఆరోపణ వివాదం వచ్చిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఏదైతే జరగాల్సిన టెండర్ ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు చేయడం అనేది కూడా కొంత చర్చనీయాంశం చెప్పుకోవాలి. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.